రైట్. వెలుగు దినపత్రిక చూద్దాం. అటారీ వాఘా బార్డర్ క్లోజ్, పాకిస్తాన్ పౌరులకు నో ఎంట్రీ, సింధు జలాల ఒప్పందం రద్దు, కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు, పహల్గామ్ టెర్రర్ అటాక్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ప్రకటన, కదిలిస్తే కన్నీళ్లే, కాశ్మీరంలో ఉగ్రతూటాలకు బలైన అమాయకులు, ఆత్మీయులను కోల్పోయి పుట్టెడు శోకంలో కుటుంబాలు, వారం కిందటే పెళ్లి, హనీమూన్కు వెళ్లి విషాదం, యువతి కండ్ల ముందే నేవీ ఆఫీసర్ను కాల్చి చంపిన టెర్రరిస్టులు, భర్త చావును తట్టుకోలేక తనను చంపేయాలన్న ఓ మహిళ, టెర్రరిస్టుల కోసం వేట మొదలు, జమ్మూ కాశ్మీర్లో అణువణువు జల్లెడ పడుతున్న భద్రతా దళాలు, టెర్రర్ తూటాకు వాటర్ దెబ్బ, సింధు జలాల ఒప్పందం రద్దయితే పాకిస్తాన్కు నీటి కటకటే, పంజాబ్ సింధు ప్రావిన్స్లు ఎడారిగా మారే ప్రమాదం, ఆ దేశ జీడిపి ఆర్థిక వ్యవస్థపైనే తీవ్ర ప్రభావం పడే ఛాన్స్, శ్రీనగర్లో చిక్కుకున్న మనోళ్లు, టూర్కు వెళ్లిన 81 మంది తెలంగాణ వాసులు, కుటుంబ సభ్యులతో వెళ్లిన కపిల్ చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్లు ఏజెంట్లు, టూర్లో భాగంగా పహల్గామ్ వెళ్లాలని ప్లాన్, అంతలోనే అక్కడ ఉగ్రదాడి, ప్రస్తుతం శ్రీనగర్లోని హోటల్లో బస, అక్కడ అంతటా కర్ఫ్యూ, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో 78.57% పోలింగ్, 112 మందికి గాను ఓటేసిన 88 మంది, ఎన్నికకు దూరంగా బీఆర్ఎస్, మొదటి ఓటు వేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్రానికి సీఎం రేవంత్, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, నేడు భారత్ సమ్మిట్ పై రివ్యూ, ఈ నెల 16న జపాన్ పర్యటనకు వెళ్లిన సీఎం టీం 7 రోజుల పాటు పలు ప్రముఖ కంపెనీలతో చర్చలు, 12,062 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు, ప్రాణాలు తీస్తున్న వడగాల్పులు, వడదెబ్బతో 3 రోజుల్లోనే 19 మంది మృతి, కర్రెగుట్టలపై హై టెన్షన్, అడవులను చుట్టుముట్టిన 12,000 మంది బలగాలు, మావోయిస్టుల కోసం 2 రోజులుగా కూంబింగ్, హెలికాప్టర్లో బలగాలకు ఆయుధాలు సరుకులు సరఫరా, హిడ్మా దళం టార్గెట్కు ఎన్కౌంటర్. నమస్తే తెలంగాణ. నిప్పుల కొలిమి, రాష్ట్రమంతా 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు, ఉత్తర తెలంగాణలో 44 డిగ్రీల పైనే నమోదు, 10 జిల్లాలకు రెడ్, 23 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ముష్కర మూక ఇదే, దాడులకు సూత్రధారి లష్కరే కమాండర్ సైఫుల్లా కసూరి, కేసీఆర్ మాటే గుండె ధైర్యం, గులాబీ జెండానే తెలంగాణకు భరోసా కేటీఆర్, ప్రాణాలను పణంగా పెట్టి పర్యాటకులను కాపాడిన ముస్లిం పోనీ రైడర్, ఉగ్రవాదులకు ఎదురెళ్లి తుపాకీ లాక్కునే యత్నం, ముష్కరుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన సయ్యద్, పాకిస్తానీయులకు దేశంలోకి ప్రవేశం నిషేధం, దేశంలోని పాక్ పౌరులు 48 గంటల్లో వెళ్లిపోవాలి, ఆర్టీసీ కార్మికులారా రజతోత్సవ సభకు కదలండి, ఫార్మాసిటీ భూముల్లోనే ఫ్యూచర్ సిటీ, న్యాయస్థానానికి ఇచ్చిన హామీకి చెల్లు చీటి, ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ మోసం, అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం, 100కు డయల్ చేసిన కుటుంబ సభ్యులు, రైతుకు పోలీసు కౌన్సిలింగ్, కుటుంబ సభ్యులకు అప్పగింత, వడ్లు కొనాలని రోడ్డెక్కిన రైతులు, పరిహారానికి పైసలు లేవంటూనే ప్రచారానికి 28 కోట్ల దుబారా, రైతులకు పరిహారం ఇచ్చేందుకు సర్కార్ ససేమిరా, అకాల వర్షాలతో 30,000 ఎకరాల్లో పంట నష్టం, ఉపాధికి గండి, సిసిఈ ఉన్నట్టా లేనట్టా, ఒక్క 10వ తరగతికే గ్రేడింగ్ విధానం రద్దు, 1 నుంచి 9 తరగతులపై స్పష్ట తేదీ. సాక్షి, పాక్కు పంచ్, దౌత్య సంబంధాలకు కత్తెర, ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు, సింధు ఒప్పందం సస్పెన్షన్, అటారీ సరిహద్దు మూత, ఉగ్రవాదానికి భారత్ తలవంచదు, హోంమంత్రి అమిత్ షా, గట్టిగా బదులిస్తాం, రక్షణ మంత్రి రాజ్నాథ్, ఆ నవవరుడు నేవీ అధికారి, పెళ్లైన 6 రోజులకే 100 ఏళ్లు, విహారానికి వెళ్లి ఉగ్రదాడికి గురై పహల్గామ్లో 2 ఏపీ వాసుల మృతి, 65 దాటితే నో పదవి, గ్రామ బ్లాక్ స్థాయి పదవుల్లో యువతకు ప్రాధాన్యం, ధరణి కష్టాలు తొలగించేందుకే భూభారతి, దళారులే రైతులుగా దోపిడీ, రైతుల పేరిట దళారులు పత్తి విక్రయాలు, సహకరించిన సిపిఐ మార్కెటింగ్ అధికారులు, విజిలెన్స్ విచారణలో వెల్లడవుతున్న వాస్తవాలు, ప్రపంచ సాగు భూమిలో 15% కలుషితం, రెస్క్యూ ఏం చేద్దాం,
ఎస్ఎల్బిసి సొరంగం వద్ద 60 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ పనులను ఇంకా కొనసాగించాలా లేక నిలిపివేయాలా అన్న దానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక నిపుణుల కమిటీ శుక్రవారం భేటీ కానుంది. తాజ్ మహల్ ఓ అద్భుతం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ ముగ్గురు పిల్లలతో కలిసి బుధవారం ఆగ్రాలోని తాజ్ మహల్ను సందర్శించారు. కర్రిగుట్టల్లో కాల్పుల మోత. 2 రోజుల్లో ఆపరేషన్ ముగుస్తుందని ప్రచారం. తీర్పునకు లోబడే డీమ్డ్ హోదా. రాష్ట్ర ప్రభుత్వానికి యూజీసీకి హైకోర్టు స్పష్టీకరణ. తదుపరి విచారణ జూలై 30కి వాయిదా. కాంగ్రెస్ బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్న. చరిత్రలో నిలిచేలా రజతోత్సవ సభ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వడదెబ్బకు ఒక్కరోజే 8 మంది మృతి. నిప్పుల కొలిమి. రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు. ఆదాబ్ హైదరాబాద్. ప్రశాంతంగా ముగిసిన జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు. జపాన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న రేవంత్ బృందం. చట్టం అమలులో అధికారులు తప్పు చేస్తే చర్యలు తప్పవు. తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదల. ఏపీ 10th ఫలితాలు విడుదల. కొత్త లోగోను ఆవిష్కరించిన హైడ్రా. బాధితులకు అండగా గులాబీ జెండా. జనతా గ్యారేజ్ల తెలంగాణ భవన్. కేటీఆర్. ఎవ్వరినీ వదిలిపెట్టం. కాశ్మీర్ నరమేధంపై సుప్రీం ఆగ్రహం. ఉగ్రవాదుల పిరికి చర్యగా పేర్కొన్న ధర్మాసనం. మృతుల కుటుంబాలకు ఘనంగా నివాళి. త్వరలో ఉగ్రవాదులకు గట్టి బదులిస్తాం. భారత్పై కుట్ర పన్నుతున్న వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఘాటుగా హెచ్చరించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ పౌరులకు భారత్లో ప్రవేశం లేదు. బాధిత కుటుంబాలకు అమిత్ షా ఓదార్పు. కుల్గాంలో ఎన్కౌంటర్. భద్రతా బలగాల ఉచ్చులో టీఆర్ఎఫ్ కీలక కమాండర్. కాశ్మీర్ నరమేధంతో సరిహద్దుల్లో పాక్ దళాలు. భారీగా యుద్ధ విమానాల తరలింపు. 6 గంటల వ్యవధిలోనే 3,300 మంది వెనక్కి. దాడికి నిఘా వైఫల్యమే కారణం. ఉగ్రవాదులు ప్రజలను మతం అడిగి హతమార్చడం దారుణం. పహల్గాం ఉగ్ర దాడిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందన. చట్టానికి విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్లు. పార్క్ స్థలాలు, ఇతర సౌకర్యాల కోసం కేటాయించిన స్థలాల్లో పాగా వేసిన అక్రమార్కులు. ఆజ్ కీ బాత్. నేను హిందూ. నా దేశపు సెక్యులర్ గాళ్లకే కాదు, దేశం బయట నుండి వచ్చే ఉగ్రవాదులకు కూడా నేనంటే, నా మతం అంటే భయమే. మాతో నేరుగా యుద్ధం చేసే సత్తా ఎవరికీ లేదు. పిరికి వారిలా వచ్చి మమ్మల్ని చంపేంత కసి మీలో ఉన్నా, చనిపోయిన వారి శవాల సాక్షిగా అమరులైన వారిని చూసైనా హిందువులంతా ఏకమై మిమ్మల్ని ఏరివేసే రోజులు రావాలి. అమర్ హై పహల్గాం పర్యాటక ప్రదేశంలో ప్రాణాలు కోల్పోయిన వారికి.